అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? తెలీదే. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. మీరందరూ జైలు శుభ్రంగా ఉంచాలి. ఇంకో విషయం, ముఖ్యంగా ప్రోగ్రాం చేయాలి. ఎవరెవరు ఏమేం చేస్తారో చెప్పండి. నేను బాగా పాడతాను సార్. చెప్పు. ఏం చేస్తావు? నాకేం రాదు సార్, వీడు మాత్రం బాగా పాడతాడు సార్. ఎదురు కూర్చో. నేను బాగా పాడినా? నేను బాగా పాడతాను సార్. ఏది పాడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించా. అయ్యా అపస్వరంలో పాడతాడయ్యా. కూర్చోబే. నోరు మీరా, బాత్రూమ్ లో కూడా పాడడానికి పనికిరావురా నువ్వు. కూర్చో. నచ్చదుగా. అయ్యా వీడు బాగా పాడతాడు. ఏయ్, ఆ. నువ్వు బాగా పాడతావా? పాడతాను సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా పాడావా? స్టేజ్ లో పాడాను సార్, కానీ ఒంటరిగా పాడలేదు, మా తమ్ముడితో కలిసి పాడాను. అదేం లేదు సార్, బృందగానం. ఈ రెండు గొంతుకులు గాని కలిశాయంటే దబిడి దిబిడే. సార్ వాడు 9 నెంబర్ సెల్ లో ఉన్నాడు సార్, వీడు 7లో ఉన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మా సెల్లకు తీసుకెళ్లి మేము చేయాల్సింది చేస్తాం. ఏంటి అలా చూస్తారు? రిహార్సల్ చేస్తా ఉంటున్నాను. కమిషనర్ గారు, మీడియా వస్తున్నారు. ఏదైనా పొరపాటు జరిగిందనుకో. అయ్యో రేయ్, రేపు కమిషనర్ వస్తున్నారు, చెడగొట్టకూడదు. జాము రాత్రి అయ్యా మీరు వెళ్ళండి అయ్యా. వీడు పాడితే రేపు స్వాతంత్ర దినంలా ఉండదయ్యా. వీడు పాడకుండా నేను చూసుకుంటాను. ఏయ్, అందరూ లేచండి. రే, ఆపరా. ఆయన ఏదో ప్రమోషన్ కోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నువ్వు డీ ప్రమోషన్ చేసేట్టున్నావు. ఆపరా. 20 22 30 31 32 33 34 36 37 40 40 41 ఎత్తండి రా. కొంచెం దించండి దించండి. 189 మొత్తం 195. లోపలికి వెళ్ళి రావడానికి కరెక్ట్గా 3 నిమిషాలు అవుతుంది. అంటే ట్రైన్ సౌండ్ వినిపించాక మనం తప్పించుకోవడానికి ఉండే టైం 10 నిమిషాలు. మనం 6 కాంపౌండ్ దాకా వెళ్ళడానికి 3 నిమిషాలు. స్టేషన్ వరకు 3 నిమిషాలు. స్టేషన్ నుంచి ట్రాక్ గుండా ట్రైన్ ఎక్కడానికి 3 నిమిషాలు. వారానికి 1 రోజే ఆ ట్రైన్ వెళ్తుంది. ఈసారి తప్పించుకోకపోతే మళ్ళీ 1 వారం వరకు వెయిట్ చేయాలి. శేషు, 1 వారం తట్టుకోలేనబ్బా. ఏయ్, హ్యాపీయే కదా? రారా. ఏంటి ఏంటి సార్, ఒక్కసారి తినొస్తాను సార్. సరే వెళ్ళు, త్వరగా రా. మురళి మురళి, చాలరా. త్వరగా రా. సరే సరే, అన్నిటిని జాగ్రత్తగా చూసుకోండి. సార్, స్టేజ్ ముందు చైర్లు వేయొద్దు సార్. కుర్రాలు డాన్సు పాటలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటారు సార్. కాబట్టి చైర్లు కాస్త వెనకాల వేసుకుందామా సార్? సరే వేసుకో. సరే సార్. చెప్పింది అర్థమైందా? చెప్పు. సార్, అది ఆ వ్యాన్ కొంచెం వెనకాల పెట్టాలి సార్. కుడివైపు లాగు. ఇటువైపు కొంచెం ఎత్తు. ఆ వ్యాన్ కొద్దిగా పక్కన పెట్టమను. ఏమయ్యా, ఆ వ్యాన్ కొంచెం వెనక్కి పెట్టు. కొంచెం వెనక్కి పెట్టుకో. సార్, సరే సరే పో. రా రా రా, అలాగే వెనక్కరా. లెఫ్ట్ కి తిప్పు, లెఫ్ట్ కి. అలాగే వెనకరా, వెనకే. లెఫ్ట్ కి లెఫ్ట్ కి లెఫ్ట్ కి తిప్పు. స్టీరింగ్ లెఫ్ట్ కి తిప్పు. వెనకే, కొంచెం వెనక్కి, ఇంకా రావచ్చు. రండి సార్. సార్, ఇంకో 2 అడుగులు వెనక్కి రండి సార్. పైన జెండా కట్టాలి. ఎందుకు? వెనక్కి తప్పించుకోవటానికా? సార్, నేను పోయి ఎలా తప్పించుకోగలను సార్? జెండా కట్టాలి. రూల్స్ ప్రకారం అలా ఆపకూడదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ సార్
చూసావా, వాళ్ళందరూ నెంబర్ 1 క్రిమినల్స్. నీకోసమే వచ్చారు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మర్యాదగా నిజం చెప్పే. సూపరింటెండెంట్తో నేను మాట్లాడతాను. అంటే ట్రైన్ సౌండ్ వినిపించాక మనం తప్పించుకోవడానికి ఉండే టైం 10 నిమిషాలు. సార్ అరిచావు, చంపేస్తాను. మధు, నా ఆలోచించే టైం లేదు, తొందర దిగండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు. మేమందరం రామేశ్వరం ఎక్స్ప్రెస్ లో తప్పించుకోపోతున్నాం. నువ్వు వస్తేరా, లేకపోతే మూసుకొని ఎక్కడికైనా దుబ్బే. రండ్రా. వీళ్ళు తప్పించుకొని ఇవ్వండి. నువ్వు వెలిగించమ్మా, నేను వస్తాను. రండ్రా. भाई जल्दी आओ.
ఏయ్ లేవండి సార్. రౌండ్స్కి వెళ్దాం లేవండి. ఫ్రెండ్ బర్మాలో ఉండడం వల్ల మధు బెంగాలీ అక్కడికి వెళ్ళిపోయారు. రాజేషు రమేష్ బయటికి రావడానికి అన్ని ఏర్పాట్లు మేము చేసేసాం. మేము వెళ్తున్న ఈ బోట్ ఇంకాసేపట్లో శ్రీలంకకి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడి నుంచి ఆస్ట్రేలియా. మేము అక్కడ ఒక కొత్త జీవితాన్ని సంతోషంగా మొదలు పెట్టబోతున్నాము.